పశ్చిమాసియాలో ఏర్పడ్డ యుద్ధ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తుందా అంటే అవుననే అంటున్నారు అసైన్ మేనేజ్మెంట్ దిగ్గజం బ్లాక్ రాక్ సీఈఓ లారీ పింక్. యుద్ధం సంక్షోభం కారణంగా ఇప్పటికే చమురుకు కొరత ఏర్పడిందని, వాటి ధరలు కనుక $150 చేరితే ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్తుందని ఆయన హెచ్చరించారు. భారీ చమురు ధరలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పర్యావరణాలను ఎదుర్కొంటుందని ఒక అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తీవ్రస్థాయిలో జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధం అంతిమంగా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందనే దానిపై ఇప్పుడు ఒక అంచనాకు రావడం తొందరపాటే అవుతుందన్నారు. యుద్ధం ముగిసి ఎలాంటి ఆంక్షలు విధించకుండా ఇరాన్ను ప్రపంచం ఆమోదిస్తే చమురు ధరలు యుద్ధం నాటి కంటే దిగువకు పడిపోతాయని, అలా కాకుండా యుద్ధం కొనసాగి చమురు ధర $100 దాటి $150 చేరువగా సుదీర్ఘకాలం ఉంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయని, ప్రపంచం ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోవచ్చని ఆయన తెలిపారు. ఇరాన్పై యుఎస్, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడి పశ్చిమాసియాను అల్లకల్లోలం చేస్తుండగా ఆ దాడి ప్రభావం ఇప్పటికే చమురు, గ్యాస్తో పాటు ఎరువులపై కూడా పడింది. అంటే దాని ప్రభావం పరోక్షంగా మన వంట ఇంటిని తాకనుంది. ఎరువుల రవాణాకు ఆటంకం ఇలాగే కొనసాగితే ఎరువుల కొరత, అధిక ధరల రూపంలో ప్రపంచ ఆహార భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఉందని ప్రపంచ వాణిజ్య సంస్థ WTO డైరెక్టర్ జనరల్ జనహా మేరీస్ పౌగుం పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో 1/3 ఎరువులు గల్ఫ్ దేశాల నుంచి హర్ముజ్ జలసంధి మీదుగా రవాణా అవుతున్నాయి. దీని మూసివేత కొనసాగితే యూరియా దిగుమతి చేసుకునే వ్యవసాయ ఆధారిత దేశాల్లో నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. ప్రస్తుతం ఎరువుల కొరత అంతగా లేనప్పటికీ దాని ప్రభావం వచ్చే ఏడాది పంటపై పడనుంది. అలా కాకుండా ప్రపంచ దేశాల ఎరువులు, ఆహార ధాన్యాలను నిల్వ చేయడం ప్రారంభిస్తే అంతర్జాతీయ వాణిజ్యానికి అంతరాయం ఏర్పడుతుంది. అదే జరిగితే ఆహారాన్ని దిగుమతి చేసుకునే పేద దేశాలు మరింత దయనీయ పరిస్థితులను ఎదుర్కొనే ప్రమాదం ఉంది.